అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మనం ఈ వీడియోలో పంక్చుయేషన్ మార్క్స్ ఇంగ్లీష్లో ఎలా ఉంటాయి, వాటిని మనం ఎలా యూస్ చేయాలనే విషయాల గురించి తెలుసుకుందామండి. ఫస్ట్ వన్ చూసినట్టయితే ఫుల్ స్టాప్. ఇది ఒక డాట్తో సూచిస్తామండి. ఒక ఎండ్ ఏ సెంటెన్స్, ఒక సెంటెన్స్ని ఎండ్ చేసేటప్పుడు లాస్ట్లో మనం డాట్ పెట్టి చూపిస్తామన్నమాట. తర్వాత క్వశ్చన్ మార్క్ అండి. క్వశ్చన్ మార్క్ ఒక క్వశ్చన్ని అడిగినప్పుడు మనం దీన్ని యూస్ చేస్తాము. టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం క్వశ్చన్ మార్క్ని యూస్ చేస్తాము. తర్వాత కామా. కామా ఏంటంటే ఒక్కొక్క ఐటమ్ని, ఒక లిస్ట్లో కొన్ని ఐటమ్స్ ఉన్నాయంటే ఆ ఐటమ్స్ని మనం వేరుగా చూపించేటప్పుడు, ఎగ్జాంపుల్ చూడండి, హీ లైక్స్ డాన్సింగ్, సింగింగ్ అండ్ ప్లేయింగ్. డాన్సింగ్కి, సింగింగ్కి, ప్లేయింగ్కి మధ్యలో మనం కామాని వాడుతున్నాం. ఇలాగ కామాని యూస్ చేస్తాం. తర్వాత చూసినట్టయితే ఎక్స్క్లమేషన్ మార్క్ అండి. ఎక్స్క్లమేషన్ మార్క్ అక్కడ చూస్తున్నారు కదా బ్లూ కలర్లో, అలా చూపిస్తుందండి. ఒక గీత దాని కింద డాట్ లాగా చూపిస్తుంది. ఇది ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ని చెప్పడానికి యూజ్ అవుతుందండి. అది మనం చూసినట్లయితే అక్కడ చూడండి, వావ్ టుడే హ్యాస్ బీన్ ఆసమ్. అక్కడ వావ్ అని ఒక ఎక్స్ప్రెషన్ని చెప్పినప్పుడు, ఆసమ్ అని అలా ఫీలింగ్ చెప్పినప్పుడు అలాంటి వాటికి ఇది యూజ్ అవుతుందండి ఎక్స్క్లమేషన్ మార్క్. తర్వాత చూసినట్లయితే సెమీ కోలన్ అండి. ఒక డాట్ దాని కింద కామాలాగా ఉంటుంది. ఎలిమెంట్స్ని లింక్ చేయడానికి యూజ్ అవుతుందండి. అక్కడ చూసారంటే మై డాటర్ ఈజ్ ఏ టీచర్, అక్కడ సెమీ కోలన్ ఉంది. మై సన్ ఈజ్ ఏ డాక్టర్. ఈ సెమీ కోలన్ అనేది అక్కడ సన్ను డాటర్ గురించి చెప్తున్నారు. సో అక్కడ ఆ ఎలిమెంట్స్ని లింక్ చేసేదానికి అది ఉపయోగపడుతుందండి. తర్వాత చూసినట్టయితే కాలన్. కాలన్ అంటే రెండు డాట్స్ ఉంటాయండి, పైన కింద రెండు డాట్స్ ఉన్నాయి. ఈ రెండు డాట్స్ ఏదైనా ఒక లిస్ట్ని మనం ప్రిఫర్డ్గా చెప్పేటప్పుడు ఈ రెండు డాట్స్ని అంటే కాలన్ని మనం యూస్ చేస్తామండి. ఎగ్జాంపుల్ చూద్దాం. యూ హ్యావ్ 2 చాయిసెస్. అక్కడ 2 చాయిసెస్ని మెన్షన్ చేస్తున్నారు, లిస్ట్ ఆఫ్ చాయిసెస్ని మెన్షన్ చేస్తున్నారు. ఏంటంటే ఫినిష్ ద వర్క్ ఆర్ మిస్ ద మూవీ. ఆ 2 చాయిసెస్ని మెన్షన్ చేసేటప్పుడు అక్కడ కాలన్ని యూస్ చేస్తున్నాం. ఇలా కాలన్ని ఇలాంటి సందర్భంలో మనం యూస్ చేస్తాం. తర్వాత చూడండి కొటేషన్ మార్క్స్. షో వాట్ ఈస్ సెడ్. అక్కడ చూసినట్టయితే ఐ వర్క్డ్ ఇన్ ఒంగోల్ సెడ్ అనిత. అంటే ఇక్కడ ఆ అనిత ఏం చెప్పారు అనే దాన్ని మెన్షన్ చేయడానికి పైన కొటేషన్ మార్క్స్లో మనం చూపిస్తున్నామండి. కొటేషన్ మార్క్స్ని స్పెసిఫిక్గా ఒకరు చెప్పిన దాన్ని మెన్షన్ చేసేటప్పుడు యూస్ చేస్తాం. తర్వాత అఫాస్టఫీ అంటే ఒక వర్డ్కి పక్కన ఎస్ పెట్టి ఎస్కి ముందు అఫాస్టఫీ లాగా పెడతారండి. ఇప్పుడు అక్కడ ఉంది కదా కామా లాంటి గుర్తుని పైన పెడతాం. ఈ అఫాస్టఫీ ఏ సిచ్యువేషన్లో యూస్ చేస్తామంటే ఏదైనా వాళ్ళకి సంబంధించింది అని చెప్పినప్పుడు, అంటే షో ఓనర్షిప్ ఆర్ మిస్సింగ్ లెటర్స్, ఏదైనా వారికి సంబంధించింది అని చెప్పినప్పుడు చెప్తామండి. కింద చూసినట్టయితే టీనాస్ డాగ్ ఈజ్ వెరీ నాటీ. టీనాస్ డాగ్, అక్కడ ఈ డాగ్ టీనాది అని పర్టికులర్గా మెన్షన్ చేసేటప్పుడు ఆ టీనా పక్కన అఫాస్టఫీ ఎస్ని మనం మెన్షన్ చేస్తున్నాం. అదేలాగా దే ఆర్ గోయింగ్ టు బీచ్. యాక్చువల్గా మామూలుగా అయితే మనం దే తర్వాత ఆర్ రాస్తాము. అక్కడ ఏ మిస్ అవుతుంది, దాన్ని కంబైనింగ్ వర్డ్ లాగా చేసినప్పుడు దే ఆర్ గోయింగ్ టు బీచ్ అన్నప్పుడు ఇలాంటి సందర్భంలో కూడా మనం అఫాస్టఫీని యూస్ చేస్తామండి. తర్వాత చూసినట్లయితే హైఫన్. ఈ హైఫన్ని ఏదైనా వర్డ్స్ని జాయిన్ చేసేటప్పుడు యూస్ చేస్తామండి. అంటే 2 వర్డ్స్ 3 వర్డ్స్ని జాయిన్ చేసేటప్పుడు యూస్ చేస్తాం. ఇక్కడ మన ఎగ్జాంపుల్లో చూసినట్లయితే మై 5-year-old బాయ్ లవ్స్ రీడింగ్. 5 year old, 5కి ఇయర్కి మధ్యలో, ఇయర్కి ఓల్డ్కి మధ్యలో హైఫన్ ఉంది. ఇట్లా వర్డ్ని లింక్ చేసినప్పుడు హైఫన్ని మనం యూస్ చేస్తామండి. తర్వాత చూసినట్లయితే బ్రాకెట్స్ ఏంటంటే సెట్ ఆఫ్ లెస్ ఇంపార్టెంట్ డీటెయిల్స్. అంటే మనం ఎగ్జాంపుల్లో చూద్దాం చూడండి, ఆ బ్రాకెట్ని ఎలాంటి సిచ్యువేషన్లో వాడుతున్నాము. 2 sisters తేజు అండ్ రాణి. ఇక్కడ తేజు అండ్ రాణి బ్రాకెట్లో ఉన్నాయి. అక్కడ 2 sisters ఆర్ లెర్నింగ్ టు ప్లే గిటార్ అంటే మనకు అది అర్థమవుతుందండి. బట్ కానీ అక్కడ పర్టికులర్గా తేజు అండ్ రాణి అని మెన్షన్ చేశారు కదా, ఆ తేజు అండ్ రాణి లేకపోయినా కూడా ఆ సెంటెన్స్ కంప్లీట్ అవుతుంది. కానీ తేజు అండ్ రాణి అనేది అక్కడ మెన్షన్ చేశారు విత్ ఇన్ బ్రాకెట్స్. అంటే ఆ తేజు అండ్ రాణి అనే వర్డ్కి ఇంపార్టెన్స్ పెద్దగా ఏం లేదు అని మెన్షన్ చేయడానికి ఆ బ్రాకెట్స్ని అక్కడ యూజ్ చేస్తామండి. చాలా ఉపయోగపడతాయండి. ఈ పంక్చుయేషన్ మార్క్స్ మనం పర్టికులర్గా పిల్లలకైతే చాలా అవసరంగా నేర్పిస్తుంటాము. ప్రతి క్లాస్లో ఉంటాయి పంక్చుయేషన్ మార్క్స్ అనేది, ప్రతి క్లాస్లో పిల్లలకి యూజ్ అవుతుంది. అది కొంచెం పెద్ద పిల్లలకి వచ్చరికి మార్క్స్ వైజ్ కూడా యూజ్ అవుతాయండి. ఈ వీడియో మీకు నచ్చింది, ఉపయోగపడింది అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఇంకెవరికైనా వాళ్ళకి అవసరం అవుతుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఇంకా కొంచెం ఏదైనా ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.